ఆ 7 మృతదేహాలు ఎక్కడున్నాయో ఇంకా గుర్తించలేని పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం ఎడవ కాల్వ టన్నెల్ ప్రమాదంలో సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి. మొత్తం 8 మంది టన్నెల్లో చిక్కుకోగా ఒక్క మృతదేహం మాత్రమే వెలికి తీశారు. సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లి తవ్వకాలు జరపడానికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఉబికి వస్తున్న నీటితో పాటు బురద పేరుకుపోయి ఉండడంతో సహాయక బృందాలు కూడా రిస్కులో పడే అవకాశం ఉందని భావించి జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ఓ కొలిక్కి రావడం లేదు. మరొక వైపు టీబీఎం మిషన్ చిత్రాలు కూడా అడ్డంకిగా మారాయి. వీటిని అధిగమించి తవ్వకాలు జరపాలంటే సాధ్యమయ్యే పని కాదని సహాయక బృందాలు చెబుతున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో తాము ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ స్వరంగం చివరి భాగంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని సహాయక బృందాలు చెప్తున్నాయి. అందుకే కేరళ నుంచి తెప్పించిన జాగీలతో మృతదేహాల జాడను కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మానవ ప్రయత్నం కంటే రోబోలతోనే సాధ్యమని నమ్మి నేడు రోబోల సహకారంతో మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. రోబోలైతే ప్రాణ నష్టం జరగకుండా సహాయక చర్యలు చేపట్టొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ప్రత్యేకంగా రోబోలను తెప్పించారు. వాటి సహకారంతో మృతదేహాలను వెలికి తీయాలని సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటి వరకు గురుప్రీత్ సింగ్ మృతదేహం ఒక్కటే లభ్యం కావడంతో మిగిలిన 7 మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతుంది. ఈ మృతదేహాలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా తెలియడం లేదు. లోపలికి వెళ్లి మానవ ప్రయత్నం చేయాలంటే సాధ్యపడడం లేదు. అందుకే రోబోలను ఉపయోగించి కొంతవరకైనా పురోగతిని సాధించే అవకాశం ఉందన్న నమ్మకంతో సహాయక బృందాలున్నాయి. ఈ సహాయక చర్యల్లో మొత్తం 11 బృందాలు షిఫ్ట్ల వారీగా పాల్గొంటున్నారు. అయితే రోబోలు ఎంతవరకు పనిచేస్తాయన్నది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఇది చివరి ప్రయత్నంగానే చూడాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా లోపలి పరిస్థితులు ప్రమాదకరంగా ఉండటమే రెస్క్యూ ఆపరేషన్ కొలిక్కి రాకపోవడానికి కారణం అంటున్నారు.